బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ భేటీ ముగిసింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయితే ముగిసింది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. భూపేందర్ సింగ్ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. అయితే ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి భూపేందర్ యాదవ్ తో అయితే కోరిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రసన్న, ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ముగిసింది. రాష్ట్రంలోని పర్యావరణానికి సంబంధించి కొన్ని అనుమతులకు సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం కేంద్ర అటవీ శాఖ మంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అలాగే మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పర్యావరణానికి సంబంధించిన కొన్ని కీలక అనుమతులకు సంబంధించి భూపేందర్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఇక మరి కాసేపట్లోనే అంటే 5:30 కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కీలక అంశాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలకు సంబంధించి సింగరేణి సంబంధించి మరో కొన్ని రాష్ట్రానికి సంబంధించి శాఖలకు సంబంధించిన నిధులకు సంబంధించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కుమారస్వామితో చర్చించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు నిన్న కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. కొన్ని సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి నామినేటెడ్ పోస్ట్ పదవి పిసిసి కార్యవర్గానికి సంబంధించి కూడా నిన్న చర్చించారు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. దానిలో భాగంగానే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రితో భేటీ ముగిసింది. మరోవైపు ఇటు 5:30 కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో కూడా భేటీ కాబోతున్నారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.